నమస్తే మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం వింటూ ఉంటాం, నాకు వయసుతో పాటు మతిమరుపు వచ్చేసింది, అన్ని మర్చిపోతున్నాను, నాకు ఏది గుర్తుండట్లేదు అని. ఇటువంటి మతిమరుపుకు మానసిక శాస్త్రంలో ఉన్న అర్థం, దానికి గల కారణాలు, నివారణ చర్యల గురించి ఈనాటి మాటే మంత్రం కార్యక్రమంలో సైకాలజిస్ట్ ఐఎస్ శ్రవంతి గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అండి. ఇటువంటి మతిమరుపుకు మానసిక శాస్త్రంలో ఉన్న పేరేంటండి, దీనికి గల కారణాలు ఏంటండి? వయస్సు పెరిగే కొద్దీ కొంత మరుపు రావటం అనేది సహజం. ప్రతి ఒక్క విషయాన్ని చిన్నతనంలో గ్రహించినంతగా, గుర్తుంచుకున్నంతగా మనము వయసు ముదిరే కొద్దీ, అంటే వయసు పైబడే కొద్దీ మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ కొంతవరకు, అంటే మరుపు అనే విషయం కొంతవరకు లిమిట్లో ఉన్నంత వరకు ఓకే. అలా కాకుండా అది మన దైనందిన కార్యక్రమాలను కూడా దెబ్బతీస్తూ డే టు డే వర్క్ మనం చేసుకోలేని స్థితికి వచ్చినప్పుడు, ఉండాల్సిన స్థాయి కంటే మతిమరుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఒక వ్యాధి కింద మనం పరిగణిస్తామండి. ఈ వ్యాధినే డిమెన్షియా అంటూ ఉంటాం. డిమెన్షియా అన్న పదాన్ని లాటిన్ నుంచి తీసుకున్నారు. లాటిన్లో డిమెంట్ అంటే వితౌట్ మైండ్, లేదా అసలు మర్చిపోవడం అనేది అర్థం అండి. కానీ శ్రవంతి గారు, సాధారణంగా అందరూ అంటుంటారు కదా, వయసుతో పాటు నాకు మతిమరుపు వచ్చేసింది అని. అది నిజమేనంటారా, లేక అది వారి భావన? కొంతమందిలో మరుపు రావడం సహజం అండి. కొన్ని ఒక్కొక్క సమయంలో కొంత మర్చిపోతూ ఉంటాము. ఆ మర్చిపోయిన విషయాలను మరలా తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవటం జరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ డ్యూ కోర్స్ అవి జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పూర్తిగా అసలు కొన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్ వల్ల ఇవి మర్చిపోవటం జరిగినప్పుడు, అంటే తను చేయవలసిన డే టు డే వర్క్, ఉదాహరణకు డైరెక్షన్ మర్చిపోవటం, ఇంటి నుంచి బయటకు వెళ్తాడు, అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు తను ఏ దారిలో వచ్చాడని మర్చిపోవటం, ఇంట్లోనే, అంటే ఇంకా కాలక్రమేణా ఈ వ్యాధి ముదిరే కొద్దీ ఇంట్లోనే పక్కన ఉన్న గదులకు కూడా దారులు మర్చిపోతూ ఉంటారు. మాట్లాడటం ముఖ్యంగా ఇది ఎక్కువ, అంటే కాగ్నిటివ్ పార్ట్ అంటూ ఉంటాం. ఈ భాషకు సంబంధించినది, జ్ఞానానికి సంబంధించిన డిటీరియోరేషన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దీన్ని వ్యాధిగా మనము పరిగణిస్తామండి. దాన్నే మనం డిమెన్షియా అంటూ ఉంటాం. అంటే మీరు చెప్పిన కారణాలు వింటూ ఉంటే రోజువారీ చర్యలు మర్చిపోతున్నాము అంటున్నారు. అలా కాకుండా సాధారణంగా వ్యక్తులు అంటూ ఉంటారు కదండి, నేను ఇలా మర్చిపోయాను, అవును ఆ పని చేయాలి మర్చిపోయాను అని. ఇదంతా కూడా డిమెన్షియా కిందకే వస్తుందండి. కొంత వయసు పైబడిన తర్వాత వ్యక్తుల్లో అప్పుడప్పుడు వచ్చిన ఈ మతిమరుపు వల్ల కొన్ని పనులు చేయటం తరచూ ఆగిపోతూ ఉంటుంది. తర్వాత తిరిగి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవడం జరుగుతుంటుంది. దీన్ని డిమెన్షియా కింద మనం పరిగణించాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే దీన్ని డిలీరియం అంటూ ఉంటాం. ఈ డిలీరియం అనేది తాత్కాలికంగా కొంత భాగం మనం మర్చిపోతూ ఉంటున్నాం. అలా కాకుండా దీర్ఘకాలికంగా, అంటే ఇర్రివర్సిబుల్గా మర్చిపోయిన విషయాలను జీవితంలో తిరిగి ఎప్పటికీ గుర్తుకు తెచ్చుకోలేనంతగా జరిగినప్పుడు మాత్రమే దీన్ని డిమెన్షియా అంటాం. ఈ మతిమరుపు ఎందుకు వస్తుందండి? ఏజ్ పరంగా వచ్చిన మరుపు అయితే పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి మన తలకు బ్రెయిన్ ఇంజరీస్, హెడ్ ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. ఆ హెడ్ ఇంజరీస్ జరిగినప్పుడు, లేదా ఫిజికల్గా లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి, ఈ థైరాయిడ్ ఇటువంటివి కూడా. ఇటువంటి డిసీజెస్ ఎక్కువ కాలం ఉన్నప్పుడు కూడా బ్రెయిన్లో కొన్ని సెల్స్, న్యూరలాజికల్ సెల్స్ డ్యామేజ్ అవ్వటం వలన కాగ్నిటివ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ దెబ్బతింటుందండి. కాగ్నిషన్ అంటే భాషకు సంబంధించింది, డెసిషన్ మేకింగ్కు సంబంధించింది, అంటే తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ కానీ, తన గురించి తను డే టు డే యాక్టివిటీస్ చేసుకోగలిగిన శక్తి కానీ, ఇటువంటివన్నీ దెబ్బతిన్నప్పుడు మనము దాన్ని డిమెన్షియా అంటూ ఉంటాం. ఈ డిమెన్షియాకు సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ డిమెన్షియా ఉన్నవాళ్ళు సాధారణంగా మొట్టమొదట కోల్పోయేది ఏంటి అంటే తమకు సంబంధించిన తమ నాలెడ్జ్ని కోల్పోతారు. తాము ఏ పరిస్థితుల్లో ఉన్నాము, అంటే ఏ రోజు, ఒక్కొక్కసారి వీళ్ళల్లో టైం గురించి కూడా చాలా దెబ్బతింటూ ఉంటారు. అంటే వీక్ డేస్, ఉదాహరణకు ఈరోజు మంగళవారమా, సోమవారమా, బుధవారమా అనేది సరిగ్గా గుర్తించలేకపోతారు. ఇంకా కొంతమంది ఒక రోజుగా పొరబడుతుంటారు. ఉదాహరణకు వెన్స్డేని థర్స్డేగా, బుధవారాన్ని గురువారంగా అనుకోవటం, సండేని మండేగా అనుకోవటం, లేదా తాము ప్రస్తుతం ఏ నెలలో ఉన్నాము, ప్రస్తుతం ఏ సంవత్సరంలో ఉన్నాము, ఇటువంటివి కూడా తెలియకుండా పోతూ ఉంటుందండి. ఇంకా కొంతమందిలో ఈ డైరెక్షన్స్ మర్చిపోతారని ముందుగానే అనుకున్నాము. ఇవే కాకుండా తమకు కావలసిన హైజీను, ఫుడ్, అంటే ఫుడ్ పట్ల కానీ, హైజీన్ పట్ల కానీ, సెక్యూరిటీ పట్ల కానీ, అంటే మినిమం డే టు డే నీడ్స్ గురించి కూడా వాళ్ళకు నాలెడ్జ్ అనేది కొరబడుతుందండి. ఆ నాలెడ్జ్ కోల్పోతారు వాళ్ళు. దీన్నే డిమెన్షియా లక్షణంగా మనము తీసుకోవచ్చు. సాధారణంగా ఈ మతిమరుపు ఏ వయసులో వస్తుందండి? డిమెన్షియా అనగానే ఇది వృద్ధుల్లో కనిపించే వ్యాధి
60 ఏళ్లకు పైన వచ్చే వ్యాధి అంటూ ఉంటారు. కానీ దీనికి పునాదులు మధ్య వయసు నుండే పడతాయి అని చెప్పుకోవటానికి కొంత బాధాకరంగా అనిపిస్తుంది. ప్రస్తుతం మనమున్న సామాజిక పరిస్థితులు, ఒత్తిడి కలిగించే ఈ పరిసరాల వల్ల ఈ డిమెన్షియా అనేది ముందుగానే అంటే 40-45 నుంచి కూడా బిగిన్ అయ్యే ప్రమాదం ఉందండి. ఇవి అక్కడి నుంచి మొదలవుతుంది. 45-50 మధ్య నుంచి మొదలై 60 ఏళ్లకు పైబడి ఇంకా పూర్తిగా ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉంటుందండి. డిమెన్షియా ఒక్కసారి మొదలైనప్పుడు మొదట్లో లక్షణాలు కొద్దిగా ఉన్నా కూడా రాను రాను అది చాలా అబ్సర్డ్గా తయారయ్యి సాధారణంగా వ్యక్తులు నాకు గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాను అనేది తాత్కాలికంగా కొన్ని రోజులు మాత్రం అంటూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ యాక్టివ్గా తయారవుతూ ఉంటారు. ఇటువంటి స్థితిని కూడా మనం డిమెన్షియా అనొచ్చు. ఈ డిమెన్షియా అన్నది ఒక కాంప్లెక్స్ డిజార్డర్ అండి. ఇది సింగిల్ డిసీజ్ అని చెప్పడానికి లేదు. ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ సిమ్టమ్స్, అంటే దీన్ని సిండ్రోమ్ అంటూ ఉంటాం. దీని కింద చాలా రకాలైన వ్యాధులు కలగలిపి కాంప్లెక్స్ డిసీజ్గా మారుతూ ఉంటాయి. సాధారణంగా ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తుల్లో పద సంపద కోల్పోతారు. వొకాబులరీ అసలు రాను రాను పోతుంది. తర్వాత ఒకవేళ పద సంపద ఉన్నా, వొకాబులరీ ఉన్నా కూడా చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. రిపిటేటివ్ బిహేవియర్ ఉంటుంది. అంటే ఒక పదము ఆకలి అనుకోండి, ఆకలి 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 అంటూ ఉండటం, ఇటువంటి రిపిటేటివ్ బిహేవియర్ ఉంటుంది. ఇంకా కొంతమందిలో రిలేషన్ అంటే రిలేట్ చేయటం. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఈ వ్యాధి బారిన పడిన ఒక వ్యక్తికి 3 వస్తువులు ఇస్తాం. ఒక ప్లేటు, ఒక టూత్ బ్రష్, ఒక టూత్ పేస్ట్ ఇచ్చి ఈ మూడింటిని రిలేట్ చేయమంటాం అనుకోండి. సాధారణంగా దేని రిలేట్ చేయాలి? టూత్ పేస్ట్, టూత్ బ్రష్ ఒక కేటగిరీ కింద వస్తాయి. కానీ అది కూడా రిలేట్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడనమాట. సో ఈ విధంగా కాగ్నిషన్ దెబ్బతినడం దీని ప్రధాన లక్షణం. ఇంకా వ్యక్తుల యొక్క ముఖాలు గుర్తుపెట్టుకోలేరు. వ్యాధి ముదరను తమ పేరు కూడా మర్చిపోయే ప్రమాదం ఉంటుందండి. అందరి వృద్ధుల్లో కనిపించే ఈ మతిమరుపు వ్యాధి ఒకే విధంగా ఉంటుందండి. అంటే కొందరిలో తాత్కాలికం అనుకున్నాం, కొందరికి దీర్ఘకాలికం అనుకున్నాం. ఇటువంటిది తేడాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయండి. ఇది ఒక కాంప్లెక్స్ డిజార్డర్ అని నేను ముందుగానే అన్నాను. దీంట్లో దాదాపు 5 రకాలకు పైగా ఉన్నాయి. మొదటిది ఆల్జీమర్స్ డిసీజ్, వాస్కులర్ డిమెన్షియా, సిమాంటిక్ డిమెన్షియా అండ్ ఫ్రాంటో టెంపోరల్ లోబ్ డిమెన్షియా, లీయు బాడీస్ డిమెన్షియా. ఈ విధంగా మనం దీన్ని కేటగరైజ్ చేయొచ్చు. అంటే ఏ కారణం చేత ఈ వ్యాధి, ఈ నాడీ వ్యవస్థ డీజనరేట్ అవ్వటం ఏ కారణం చేత అవుతూ ఉంటుందో దాన్ని బట్టి మనము వీటికి పేర్లను రకాలుగా విభజించడం కూడా జరిగిందండి. ఉదాహరణకు సిమాంటిక్ డిమెన్షియా అంటున్నాం. ఈ సిమాంటిక్ డిమెన్షియా అనే రకంలో న్యూరల్ సెల్స్ డీజనరేషన్ ఒక పద్ధతి ప్రకారంగా క్రమక్రమంగా జరుగుతూ వస్తుంది. మొదట్లో దాన్ని ఎవరు గుర్తించలేకపోవచ్చు. ఓన్లీ కిత్ అండ్ కిన్ మాత్రం గుర్తిస్తారు. అంటే చుట్టుపక్కల తనకు చాలా అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు మాత్రమే ఇటువంటి టైప్ను గుర్తిస్తారు. రాను రాను అది వయసు పైబడంతో మిగతా వ్యక్తులు కూడా గుర్తించి సంఘంలో తనకు తానే బరువు అవుతాడు. తనను చూసుకునే వ్యక్తులకు కూడా ఇది చాలా ప్రాణాంతకంగా పరిణమిస్తూ ఉంటుందండి. స్రవంతి గారు, అల్జీమర్స్ వ్యాధి అన్నారు, అంటే ఏంటండి? ఈ అల్జీమర్స్ వ్యాధి కూడా డిమెన్షియా వ్యాధిలో ఒక భాగమే. ఈ అల్జీమర్స్ వ్యాధిని జర్మన్ సైకియాట్రిస్ట్ ఆల్జీమర్ పేరు మీద పెట్టారండి. అంటే ఈ ఆల్జైమర్స్ అంటే మామూలుగా సాధారణంగా మనం అంటుంటాం, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో వీళ్ళకి చాదస్తము, మతిమరుపు ఎక్కింది అంటాం. అంటే ఈ చాదస్తము, మతిమరుపు అనేది చేసిన పనులే చేస్తూ ఉండటం, అంటే దీంట్లో కొంత బిహేవియర్ కూడా అఫెక్ట్ అవుతుంది. ఈ అల్జైమర్స్ వ్యాధిలో బిహేవియర్ దెబ్బతింటుంది, పర్సనాలిటీ దెబ్బతింటుంది, డే టు డే యాక్టివిటీస్ కూడా దెబ్బతింటూ ఉంటాయి. అందుకని మనం గమనిస్తూ ఉంటే కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు జీవితాంతం ఎన్నెన్నో గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు కూడా చిట్ట చివరి స్థాయిలో చిన్న తప్పు చేయటం వల్ల వాళ్ళకున్న ఫేము, నేము అంతా కోల్పోవడము కూడా జరుగుతుంది. ఇది కూడా ఒక విధమైన వ్యాధి స్వరూపం అండి. అంటే ఇది పర్సనాలిటీని, బిహేవియర్ను దెబ్బతీయటం వల్ల ఇటువంటి చెడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు తమ స్థాయికి తగని నిర్ణయాలు తీసుకొని ఇటువంటి డీఫేమింగ్కు గురయ్యే ప్రమాదం ఉంటుందండి. ఈ ఆల్జీమర్స్ వ్యాధికి, డిమెన్షియా వ్యాధికి ఉన్న తేడా ఏంటండి? ఈ డిమెన్షియా కానీ ఆల్జైమర్స్ కానీ వీటిని ఇర్రివర్సిబుల్ అండి. ఒకసారి వచ్చిన తర్వాత వీటిని బాగు చేయడం అనేది కుదరదు. కాకపోతే ఈ ఆల్జైమర్స్లో కొంత సపోర్టివ్ మెకానిజం ఇవ్వడం కుదురుతుంది. అంటే ఇప్పుడు ఈ పర్సనాలిటీ దెబ్బతినటం వల్ల కానీ, లేదా ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాం. అంటే కొంతమందిలో ఈ ఆల్జైమర్స్ వచ్చిన వాళ్ళలో తరచూ స్నానం చేస్తూ ఉండటం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కూడా వస్తుంది వీళ్ళల్లో.
తరచూ తిన్న వెంటనే మళ్ళీ తిండి కావాలి, అన్నం కావాలి అన్నట్టుగా అడుగుతూ ఉండటం, ఇట్లాంటివి ఉంటాయి. వీటిని అన్నిటినీ మనం ఒక పద్ధతి ప్రకారం ఈ కేర్ టేకర్స్కు, అంటే వీళ్ళకు కూడా రోగులకు మనము ట్రైనింగ్ ఇవ్వలేము, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ న్యూరలాజికల్ డీజనరేషన్ ఉంటుంది. అందుకని వాళ్ళని ఎవరైతే కేర్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళ కేర్ టేకర్స్కు, అంటే ఎస్పెషల్లీ స్పౌస్కు, భార్యకు వస్తే భర్తకు కానీ, భర్తకు వస్తే భార్యకు కానీ, లేదా దగ్గరి బంధువులకు, వీళ్లకు మనం కొంత కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వీరు చేసే గోల ఎలా భరించాలి, వీటిని అన్నిటి మీద మనం సపోర్టివ్ థెరపీని కావాలంటే ఇవ్వచ్చండి. శ్రవంతి గారు 60వ సంవత్సరం అంటే దాని పైబడిన తర్వాత ఇటువంటి వ్యాధి వస్తుంది అంటున్నారు కదా, కానీ 40 ఈ మధ్య వయసులోనే దీని మూలాలు ప్రారంభమవుతాయన్నారు. దీన్ని గుర్తించడం ఎలాగండి ఆ వయసులో? చాలా చక్కటి ప్రశ్న అండి ఇది. అంటే ఆల్జైమర్స్ అనేది ఉన్నట్టుండి ఒక్కసారిగా వచ్చే వ్యాధి కాదు ఇది. దీని మూలాలు కొంతమందిలో 40-45 నుంచి కూడా మొదలయ్యే అవకాశం ఉందని మనం ఇందాక అనుకున్నాము. ఇది ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవాళ్ళు, మత్తు పానీయాలకు అలవాటు పడ్డవాళ్ళు, లేదా కొంత ఆల్జైమర్స్ వ్యాధి లక్షణాలు ఉన్నవాళ్ళు, అంటే కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, ఒక రకమైన ఆహార పదార్థం, మన శరీరానికి కావాల్సింది. కానీ కొంతమందిలో ఒక 2 రకాల ప్రోటీన్స్ ఉన్నాయి. ఈ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవేమవుతాయంటే రక్తంలో ఒక గార లాంటి పదార్థాన్ని తయారు చేస్తాయి. వీటినే ప్లాక్ అంటూ ఉంటాం. ఈ ప్లాక్స్ మెదడులోని రక్తనాళాల్లో ఒకదాని పక్కన ఒకటి చేరి ఒరుసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఒరుసుకుంటూ ఇవి ఒకదానితో ఒకటి రాసుకోవడం వల్ల పక్కనున్న న్యూరల్ సెల్స్ అన్ని డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వ్యాధి కంటే కూడా ఈ వ్యాధితో పాటుగా కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళకు ఫిజికల్గా కూడా కొన్ని స్కిన్ అలర్జీస్ అని, పడుకునే ఉండటం వల్ల బెడ్ సోర్స్ రావటము, లేదా సరిగ్గా డ్రెస్ చేసుకోకపోవటం వల్ల స్కిన్ డిసీజెస్ రావటము. ఈ ప్రమాదం ఎంత త్వరగా ఎక్కువ ప్లాక్స్ డెవలప్ అయితే అంత త్వరగా ఈ వ్యాధి ముదురుతూ వస్తుంది. శ్రవంతి గారు, ఈ వ్యాధి చిన్నపిల్లల్లో కూడా మనకు కనిపిస్తుందా? మధ్య వయసు నుంచే ప్రారంభమవుతుందా? చిన్నపిల్లల్లో ఉన్న వ్యాధిని డిమెన్షియా అని మనం పేరు పెట్టలేము, కానీ కొంతమంది ప్రత్యేక అవసరాలు కల పిల్లల్లో, అంటే ఉదాహరణకు ఆటిజం అనే రుగ్మతను మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఈ ఆటిజం అనేది మెదడులోని న్యూరల్ సెల్స్, అంటే పర్వేజివ్ డెవలప్మెంట్ డిజార్డర్ అంటాం దీన్ని. మెదడులోని నాడీ వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెందకపోయినప్పుడు ఈ ఆటిజం బారిన పడే అవకాశం ఉంది. దీంట్లో కూడా ఈ కాగ్నిటివ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ సరిగ్గా డెవలప్ కాదండి, ఈ థెలమస్ పార్ట్ సరిగ్గా డెవలప్ కాదు. అందువల్ల ఆటిజం అనేది వస్తుంది. ఈ ఆటిజంలో కూడా ఇటువంటి డిమెన్షియా ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి ఈ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, లేదా బ్రెయిన్కి ఇంజరీ జరిగినప్పుడు, ఇటువంటప్పుడు కూడా రక్తస్రావం జరిగినప్పుడు కూడా కొన్ని భాగాలు దెబ్బతిని మెదడులో ఆ సెల్స్ డ్యామేజ్ అయ్యి కూడా వీళ్ళకు ఇటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉందండి. ఏ వ్యక్తికి కానీ ఎక్కడైతే క్రియేటివిటీకి స్థానం ఉండదో అక్కడ డిమెన్షియాకు, ఈ మతిమరుపు వ్యాధికి పునాదులు పడతాయండి. కాబట్టి ఎప్పుడు మన మైండ్ను కొంత క్రియేటివ్గా ఉంచుకోవడానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకా ఈ డిమెన్షియా రావటానికి 3 రకాల జన్యువులు కూడా ప్రధాన కారణాలండి. అవి ఏపీపీ, PSN1 అండ్ PSN2 అంటూ ఉంటాం. ఈ జన్యువులు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళల్లో కూడా ఈ డిమెన్షియా రావడానికి చాలా అవకాశాలు ఉంటాయండి. శ్రవంతి గారు, ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స ఉందండి? సాధారణంగా ఈ వ్యాధి నో క్యూర్ డిసీజ్ అండి, కానీ కొన్ని రకాలకు మాత్రం కొంతవరకు మనం సపోర్టివ్ థెరపీని ఇవ్వచ్చు. ఇలాంటి ఇందాక మనము చర్చించుకున్న లక్షణాలు కనబడిన వ్యక్తిని ముందుగా మనము సైకాలజిస్ట్, న్యూరో సైకాలజిస్ట్ అంటాం వాళ్ళను, అంటే మెదడుకు నాడీ వ్యవస్థకు సంబంధించిన సైకాలజీ చదివిన వాళ్ళకి కానీ, రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ కానీ మొదట రెఫర్ చేయాలి. వాళ్ళు ఈ వ్యాధిని గుర్తించిన వెంటనే న్యూరో సర్జన్కి కానీ లేదా న్యూరాలజిస్ట్ దగ్గరికి కానీ వీళ్ళని పంపితే MRI స్కాన్ తీయటం ద్వారా మెదడులో ఎంతవరకు ఈ వ్యాధి వ్యాపించిందని తప్పకుండా మనం గ్రహించవచ్చండి. గ్రహించిన వెంటనే వీళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అంటే దీని క్యూర్ అయితే మనం ఏమీ ఇంతవరకు ఇదమిత్తంగా కనిపెట్టబడలేదు. కాబట్టి సపోర్టివ్ థెరపీ, దీన్ని అంటే ఎలా భరించాలి, వ్యాధి వచ్చేసింది, దీన్ని ఎలా భరించాలి, దీన్ని దగ్గరి వాళ్ళు అంటే కేర్ టేకర్స్ కానీ, బంధువులు కానీ, భార్యాభర్తలు కానీ, వీళ్ళు ఎవరైతే ఆ వ్యక్తికి అతి సమీపంలో ఉంటారో వాళ్ళు దీన్ని ఎలా భరించాలి అన్నదానికి ఒక పథకం ప్రకారం వాళ్ళను ట్రైన్ చేయడానికి మాత్రమే మనము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామండి. శ్రవంతి గారు, చికిత్స లేని వ్యాధి అని చెప్తున్నారు కదండి, కాబట్టి ఇటువంటి భయానకమైన వ్యాధిని ముందుగా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? మనకందరికీ తెలుసు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అంటే వ్యాధి వచ్చే ముందే మనం కొన్ని జాగ్రత్తలను పాటించి కొంత లైఫ్ స్టైల్ను మార్చుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ వ్యాధిని కొంతవరకు పోస్ట్పోన్ చేయగలిగే అవకాశం ఉందండి.
అంటే ఎక్కడైతే మెదడుకు పని ఉండదో అక్కడ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. యూజ్ యువర్ మైండ్, అదర్వైజ్ యూ విల్ లూజ్ ఇట్ అంటూ ఉంటాం. మెమరీకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మనం ఎంత బాగా మన మెదడును ఉపయోగించుకోగలుగుతామో అంత బాగా అది పనిచేయగలుగుతుంది, అంత సమర్థవంతంగా అది పనిచేయగలుగుతుందండి. ఇందుకు ముఖ్యంగా లో ఫ్యాట్ డైట్ తీసుకోవాలి. కానీ స్రవంతి గారు ఎంత ఎక్కువ పని చేసినా కూడా ఇబ్బందే కదండి, ఎక్కువగా ఉపయోగించుకున్నా కూడా ఇబ్బందే కదండి. అంటే పాజిటివ్ సైడ్లో, పాజిటివ్ ఎండ్లో, పాజిటివ్ థాట్స్తో మనము ఒక గోల్ను రీచ్ అవ్వాలి అన్న విధంగా కన్స్ట్రక్టివ్గా వెళ్ళినప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుందండి. ఇందులో న్యూట్రిషన్ పరంగా అయితే లో ఫ్యాట్ డైట్ తీసుకోవాలి. అంటే ఎక్కువ ఫ్యాట్ లేకుండా స్కిమ్డ్ మిల్క్ తీసుకోవటం, ఇటువంటివి నెయ్యి, నూనె, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే పదార్థాలు యూస్ చేయకుండా లో ఫ్యాట్ డైట్ తీసుకోవటం, ఇంకా లైఫ్ స్టైల్ను హెల్దీగా మార్చుకోవటం. మనము ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, చాలామంది మనము కంప్యూటర్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాము. మారిన టెక్నాలజీతో పాటు ఉరుకులు పరుకుల జీవితంతో పాటు శుభ్రంగా వంట చేసుకొని తినే సమయం పోబట్టి ఈ మనం బయట ఈ ఫాస్ట్ ఫుడ్స్కు అలవాటు పడడం జరిగింది. ఈ జంక్ ఫుడ్స్ను కానీ ఈ ఫాస్ట్ ఫుడ్స్ను కానీ అతిగా తీసుకోవటం వల్ల కూడా ఫ్యాట్ ఎక్కువ చేరిపోయి కొలెస్ట్రాల్ ఎక్కువ చేరి ఇటువంటి వ్యాధులకు ఆస్కారం ఇచ్చే ప్రమాదం కూడా ఉంది. కనుక లో ఫ్యాట్ డైట్, ముఖ్యంగా ఈ ఆల్జీమర్ టెండెన్సీ ఉన్నవాళ్ళు ఈ డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ సంబంధిత ప్రోడక్ట్స్ కూడా, పాలకోవా కానీ, మిల్క్ షేక్స్ కానీ, పెరుగు ఎక్కువ, ఇటువంటివి కూడా కొంత తగ్గించాల్సి వస్తుందండి. ఇవే కాకుండా కొంత ఆధ్యాత్మికత మనకందరికీ తెలుసు. ఇంకా అమెరికన్ సైకాలజిస్ట్ అసోసియేషన్, ఏపీఏ అంటుంటాం, వీళ్ళు కూడా రిలీజన్ అనేది ప్రతి ఒక్కరూ మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోవాలి అని సూచించి ఉన్నారు. కాబట్టి మనకు తెలిసిందే, మనకు మన ఆధ్యాత్మిక ప్రబంధాలు తీసుకున్నప్పుడు ఆళ్వార్ దివ్య ప్రబంధాలు అని ఉన్నాయి కదండి. దానిలో కులశేఖర ఆళ్వారు రచించిన దివ్య ప్రబంధంలో నుంచి ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అంటారు. అంటే ఈ పద్యంలో ఎంత భావం ఈవిడి ఉందంటే, సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కొంతమంది దైవభక్తిని కలిగి ఉన్నప్పుడు వాళ్ళను మనం హెచ్చరిస్తూ ఉంటాం, ఇది ఇప్పుడు చేయాల్సిన పని కాదు, కొంత వయసు అయిన తర్వాత భగవంతుడు గుళ్ళు గోపురాలు తిరగొచ్చు అని. అది చాలా తప్పు అంటాడు ఇక్కడ ఆళ్వారు. ఏమని, మనము మామూలుగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత భగవంతుని సన్నిధికి వెళ్దాము, ఆధ్యాత్మిక పనులన్నీ చేస్తామని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా అంటే ఆ సమయం వచ్చేసరికి ప్రాణం ఎప్పుడు ఎక్కడ ఎలా పోతుందో మనకు తెలియదు కదండి. అటువంటప్పుడు ఒకవేళ మనకు తెలియకుండా మనం మరణాన్ని సమీపించినప్పుడు ఆ సమయంలో భగవంతుని స్మరిస్తాంలే అనుకున్నప్పుడు మనకు కళ్ళు చెమరించవచ్చు, వాక్కు రాకపోవచ్చు, మెదడు మానసిక స్థితి తప్పిపోవచ్చు, మరుపు రావచ్చు, ఇటువంటివన్నీ జరుగుతాయి. కాబట్టి శ్రీకృష్ణ, నిన్ను నేను చిన్నతనం నుండి, అంటే నాకు జ్ఞానం అనేది, కాగ్నిషన్ అనేది ఎప్పుడు మొదలవుతుందో అప్పటి నుండే నిన్ను నీ పాదాలనే పంజరంలో నా మనస్సు అనే హంసను ఉంచుతున్నాను అని ఇక్కడ ఆళ్వారు వారు ప్రబోధిస్తారండి. అంటే ఇక్కడ మనం అన్నాం, వాక్కు పోవచ్చు, మెదడు పనిచేయకపోవచ్చు అని. అంటే ఈ లక్షణాలన్నీ మనం డిమెన్షియాలో చూస్తున్నాం. కనుక చిన్నతనం నుండి కూడా మన మెదడుకు ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి కాస్త ఆధ్యాత్మికత, ధ్యానం, యోగా ఇటువంటివి చేయటం వల్ల కూడా మెదడు కొంత క్రియేటివిటీతోనూ కొంత పరిపక్వతతోనూ నిండి ఉంటుందండి. అటువంటప్పుడు హెల్దీ సెల్స్ ఇంకా ఉత్పత్తి అవుతాయి బ్రెయిన్లో, ఈ డీజెనరేటివ్ సెల్స్ త్వరగా పాడైపోకుండా ఉంటాయండి. కనుక ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతతోటి ఇటువంటి మానసిక వ్యాధులను కొంతవరకు దూరంగా ఉంచవచ్చండి. స్రవంతి గారు, ప్రతి అంశానికి మీరు ఆధ్యాత్మికత జోడించి చెప్తున్నారు కదండి. ఇటువంటి ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరూ ఎలా అలవర్చుకోవాలి? ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో సాధించాలని, ఏదో పెంపొందించుకోవాలని ఆరాటపడుతూ సగం జీవితం గడిపేస్తాడు. సగం దాకా వచ్చిన తర్వాత కూడా తను ఏం చేస్తున్నాడు, తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం సాధించదలుచుకున్నాడు, ఈ ప్రశ్నలు ఎప్పుడూ మనలో ఉదయించవు. ఇలా ఉదయించకపోవటం వల్లనే అనేక రకాలైన ఒత్తిడికి మనము గురవుతూ ఉంటాం. అంటే ఆశ, అత్యాశ, దురాశ అని వింటూ ఉంటాం. ఆశ ఉండటం తప్పులేదు, అత్యాశ ఉండటం ప్రమాదకరం. మరి దురాశ ఉండటంతో ఈ పలు రకాలైన మానసిక వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయండి. ఏ వ్యక్తి అయినా తను ఒక ఇన్స్పైర్డ్ లివింగ్ను పెంపొందించుకోవాలి, ఆదర్శవంతమైన జీవన విధానాన్ని, లైఫ్ స్టైల్ను ఎలా అలవర్చుకోవాలి అనే దానికి 4 ప్రాథమిక సూత్రాలు ఉన్నాయండి. వీనిలో మొదటిది ఎక్సర్సైజ్. అంటే ఈ శరీరమే దేవాలయం అంటారు. శరీరం ఉంటేనే, శరీరం కలు ధర్మ సాధనం, శరీరం కలు జ్ఞాన సాధనం అని ఉంటుంటాం.
అంటే ఈ శరీరం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతుంటాం. కాబట్టి ఈ శరీరాన్ని చక్కగా ఉంచుకోవటం చాలా ప్రధానమైందండి. అంటే చక్కగా అన్నంత మాత్రాన అందం ఒకటే, శారీరక అందం మాత్రమే కాదు, ఆత్మ సౌందర్యం ఉండాలి, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, ఇవి రెండూ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలండి. దీనికి ప్రధానంగా ఏం కావాలి అంటే ఎక్సర్సైజ్ ఉండాలి, కొంత శారీరక శ్రమ. ఈ ఫిజికల్ ఎఫర్ట్తో కూడా ఇటువంటి డిమెన్షియా కానీ ఆల్జైమర్స్ కానీ వీటిని మనము దూరం ఉంచుతూ ఉండొచ్చండి. అంటే ఈ మెదడులో పేరుకోబోయే ఈ ప్లాక్స్ అన్నాం ఇందాక, ఇటువంటి ప్లాక్స్ కూడా తొందరగా అతి త్వరగా పేరుకోకుండా మనము వాటిని కొంతవరకు పోస్ట్పోన్ చేయొచ్చు. సో ప్రతిరోజు ఉదయం లేస్తూనే ఒక 10 నిమిషాలు శారీరక వ్యాయామానికి ప్రతి వ్యక్తి వినియోగించడం చాలా ముఖ్యమైనదండి. వీటిల్లో నడక అని మనము చెప్పుకున్నాము. ఈ నడక కూడా చాలా మంచి ప్రకృతిలో నడిచే ఈ నడక ఉదయం పూట అంటే మార్నింగ్ వాక్ అంటుంటాం. ఈ వాక్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, సర్వరోగ నివారణ అండి ఇది. దీంతో పాటుగా న్యూట్రిషనల్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం. మనకు పెద్దవాళ్ళు ఏం చెప్పారు, యువర్ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి లైక్ ఏ ప్రిన్సెస్, యువర్ లంచ్ షుడ్ బి లైక్ ఏ క్వీన్ అండ్ యువర్ డిన్నర్ షుడ్ బి లైక్ ఏ బెగ్గర్ ఆర్ పూర్ వుమన్ అంటుంటాం. అంటే మీరు ఉదయాన్ని తీసుకునే అల్పాహారం ప్రిన్సెస్ లాగా, యువరాణి లాగా కొంత లిమిటెడ్గా ఉండాలి. మధ్యాహ్నం తీసుకునే లంచ్ బాగా హెవీగా ఉన్నా కూడా తినటంలో తప్పులేదు. కానీ రాత్రి తీసుకునే ఆహారం మాత్రం సాత్వికమైన ఆహారం ఈజీలీ డైజెస్టబుల్ ఆహారం తీసుకోవటం వలన మనకు ఏ వ్యాధులు రాకుండా శారీరకంగా కొంతవరకు మనము నియంత్రించుకోవచ్చు. అంటే ఈ బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ ఇటువంటివి కొంత అదుపులో మనము ఉంచుకోగలుగుతామండి. నెక్స్ట్ పిల్లర్ వచ్చి సర్వీస్ అంటుంటాం. అంటే మనము నివసించే సమాజం ఎంతసేపు మనకేమి ఇచ్చింది అని ఆలోచించే బదులుగా మనం ఈ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అని ప్రతి వ్యక్తి ఆలోచించిన రోజున మన సమాజం చాలా సహృదయంతో సద్భావనలతోటి నిండిన నవ కుసుమమై విరబూస్తుందండి. అంటే మనమున్న సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయి, ఎన్నో వ్యాధులు ఉన్నాయి, ఎంతోమంది ఆర్తులు ఉన్నారు, దీనులు ఉన్నారు. వీళ్లకు కొంత మనము సహాయం చేయటం కూడా మనము నేర్చుకుంటూ ఉండాలి. అదేవిధంగా మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉండాలి. వారంలో కనీసం ఒక్కరోజైనా మన పిల్లలను ఇటువంటి రీహాబిలిటేషన్ హోమ్స్ ఉంటాయి కదండి, అంటే ఈ రీహాబిలిటేషన్ చిల్డ్రన్, ఈ బ్రెయిన్ సరిగ్గా లేని వాళ్ళు లేదా హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఇటువంటి వాళ్ళు ఉన్న హోమ్స్ కానీ లేదా వృద్ధులున్న ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఆశ్రమాలకు కానీ తీసుకువెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్లకు మనం ఎంతవరకు ఉపయోగపడగలము అన్నటువంటివి ఈ చిన్నతనం నుంచే మనం బీజాలు వేసి వాళ్ళలో పెంపొందించినప్పుడు కూడా మానసికంగా వాళ్ళల్లో మంచి ఆరోగ్యము నెలకొంటుందండి. ఫైనల్గా ఆధ్యాత్మికత అండి. ఏ వ్యక్తి అయినా ఎక్కడ ఎంత సంపాదించినా ఎంత పరిగెట్టినా మనకు మనస్సు నిశ్చింతగా ఉండేది ఎక్కడ జరుగుతుంది అంటే భగవంతుని శ్రీచరణాల దగ్గరే అండి. ఫిజికల్గా మనం ఎంత సంపాదించినాము అనేదానికంటే కూడా ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతికి వచ్చాము అనేదాన్ని బట్టి మన వ్యక్తిత్వము పెరుగుతుంది. అదేవిధంగా మానసికంగా కూడా చాలా దృఢంగా ఉండి ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా వ్యక్తి తట్టుకునే స్తోమతను స్థాయిని కలిగి ఉండి ఈ మానసికమైన సమస్యలు కానీ రుగ్మతలను కానీ మనం పక్కన పెట్టొచ్చని నిశ్చయంగా మనము చెప్పగలమండి. శ్రవంతి గారు, సాధారణంగా కొంతమంది వృద్ధుల్లో కనిపించే ఈ మతిమరుపు డిమెన్షియా గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఈనాటి మాటే మంత్రం కార్యక్రమంలో మతిమరుపు డిమెన్షియా గురించి తెలుసుకున్నాం కదండి. వచ్చే మాటే మంత్రం కార్యక్రమంలో మరో అంశంతో కలుద్దాం. నమస్తే.